హైడ్రా బలోపేతంపై ఫోకస్ పెట్టింది సర్కార్. లీగల్ గా ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా చర్యలకు రెడీ అవుతోంది. మరోవైపు రామ్నగర్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్ పంజా విసిరింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా 2 రోజుల్లోనే అక్రమాలను క్లియర్ చేసింది. హైదరాబాద్లోని అడిక్మెట్ డివిజన్ రామ్నగర్లో అక్రమ నిర్మాణాలను తొలగించింది హైడ్రా. రామ్నగర్ చౌరస్తాలోని మనిమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాల్ని అధికారులు కూలగొట్టారు. ఆక్రమణలు నిజమేనని గ్రేటర్ రెవెన్యూ అధికారులు రిపోర్ట్ ఇవ్వగానే అక్రమ నిర్మాణాలు తొలగించారు అధికారులు. రామ్నగర్లోని మనిమ్మ గల్లీలో కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. మనిమ్మ గల్లీలోని రోడ్డు ఆక్రమించిన సర్వే నెంబర్ 2021లో కల్లు కాంపౌండ్ G+2 భవనాలు కట్టారని రికార్డ్స్ పరిశీలించి వాటిని కూల్చేశామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలా నిర్మాణానికి అనుమతి ఉన్నప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ నిరోధించి ప్రధాన లైన్ కనెక్టివిటీ లేకపోవడంతో మనిమ్మ గల్లీ రామ్నగర్లో నిరంతరం డ్రైనేజ్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రంగనాథ్. అనుకోకుండా వచ్చి తీసేస్తారు ఓపెన్ గా. మాకు ఏం ఇవ్వలేదు, నోటీస్ గిటీస్ ఏమి ఇవ్వలేదు. దీని పర్మిషన్ కోర్టు స్టే ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. దన్నా పొద్దున వచ్చి దన్నాదాన్ని కొట్టేసేస్తే ఏందన్నా, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు చూడరు, ఏమైనా అయితే పరిస్థితి. మాకేం చెప్పలేదన్న. నిన్న వచ్చిండు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ముగ్గు వచ్చి 48 hours టైం ఇస్తా అన్నాడు. ఏమీ ఇవ్వలేదు. పొద్దున వచ్చి స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. మేము లేచే వరకు మొత్తం అంతా డిస్మెంటల్. మాట్లాడాల్సి వస్తుంది ఖచ్చితంగా. కబ్జాలో కూర్చుంటే మమ్మల్ని అనాలి సార్, పేపర్స్ లేకుండా. మా దగ్గర పేపర్స్ లేకుండా మేము కబ్జాలో కూర్చొని ఉంటే మీరు టోటల్ గా డిస్మెంటల్ చేయాలా. 2 రోజుల క్రితం స్థానికుల కంప్లైంట్ తో రామ్నగర్లోని మనిమ్మ బస్తీని పరిశీలించారు హైడ్రా కమిషనర్, బల్దియా అధికారులు. దీనిపై రిపోర్ట్ ఇవ్వాలని బల్దియా రెవెన్యూ అధికారుల్ని ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమేనని తేలటంతో హైడ్రా అధికారులు సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. 485 స్క్వేర్ యార్డ్స్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు ముద్దం ఎల్లయ్య యాదవ్. ముద్దం ఎల్లయ్య యాదవ్ సంబంధించిన ల్యాండ్ లో ఎలాంటి అంటే ఆయన ఓల్డ్ పీస్ఫుల్ ప్రాపర్టీ అయినది, కానీ దీనిలో డ్రైనేజ్ లేదు, ఏం లేదని కూడా కన్స్ట్రక్షన్ ల్యాండ్ అండి ఇది. అంటే దీనిలో ఎలాంటి ఎంక్రోచ్మెంట్ ఏం లేదు. పీస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కుని దే ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ లీగల్ ఆర్డర్స్. ఎలాంటి పట్టించుకోలేదు హైడ్రా. హైడ్రా కమిషనర్ గారు వచ్చారు, ఎంఆర్ఓకి ఫోన్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు, ఇది కూలగొట్టమని చెప్పేస్తున్నారు. రంగనాథర్ మాకు ఎలాంటి నోటీస్ లేదు. ఆయన వచ్చిండు రంగనాథర్ సింపుల్ ఒక బస్సీలో ఒకటే ఇల్లు ఇచ్చిన కంప్లైంట్ మీద ఆధారంగా ఇదంతా కూలగొడుతుంది. హైడ్రా బలోపేతంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాల్ని గుర్తించి నోటీసులు ఇస్తున్నారు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు. రాబోయే రోజుల్లో అన్ని శాఖల్ని ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేలా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా పేరుతోనే నోటీసులు ఇవ్వాలనే నిర్ణయానికి సర్కార్ వస్తున్నట్లు సమాచారం. లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.